మనం ఎక్కడ ఇస్తున్నామా? ఇవ్వాలని కాదు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఇవ్వలేదు. తేడా ఏమీ లేదు, మామూలే. దర్ ఇస్ నో డిఫరెన్స్ అంట. నేను వీళ్ళైనా వాళ్ళైనా ఒకే రకంగా వివరిస్తున్నారు. తలా పాపం తిలా పిడకడు, తిలా పాపం తలా పిడకడు అది ఉంటారు కదా, అలా ఉంది ఇప్పుడు పరిస్థితి. ఇందులో ఎవరు మీలో తప్పు చేయని వాడు ఎవరో చెప్పండి రాయి కొట్టడానికి అని సినిమా పాటలు చూడండి. ఇందులో ఎవరిని తప్పు పట్టాలి, ఎవరిని రైట్ అనాలి? ఇవాళ జగన్మోహన్ రెడ్డి బాధితుడు, అంతకుముందు నిందితుడు, అంతకుముందు చంద్రబాబు నాయుడు బాధితుడు, ఇవాళ ఆయన నిందితుడు. తేడా ఉన్నదండి ఇలా. సో ఇది సైకిల్ కదా, సైకిల్ అటు తిరుగుంటుంది. ఆ సైకిల్ ఒకప్పుడు నారో పాయింట్ ఫేవేషన్, తర్వాత కొన్ని రోజులకు బెల్ బాటన్ వచ్చింది, గుర్తుంచండి. ఇంత ఊగిపో అసలు అంటే స్వీపర్లు రోడ్ల మీద మున్సిపల్ స్వీపర్స్ అవసరం లేకుండా మన పాయింట్లే క్లీన్ చేసేటి. తర్వాత మళ్ళీ నారో పాయింట్ వచ్చింది, మీరు చూడండి. సో ఫేషియల్ మారుతున్నాయి కదా, ఒకప్పుడు హాఫ్ షర్ట్ ఫేషియల్, ఇప్పుడు ఫుల్ షర్ట్ ఫేషన్ అయిపోయి మళ్ళీ హాఫ్ షర్ట్ వస్తుంది. లాస్ట్ టీ షర్ట్ వచ్చింది, స్లీవ్లెస్ టీ షర్ట్లు వచ్చాయి, మళ్ళీ కొన్ని రోజుల్లో ఫుల్ వస్తుంది. ఇది ఒక సైకిల్, అలా సైకిల్ తిరుగుతూనే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా సైకిలే ఇది. దానికన్నా మీకు సమయం ఇస్తాం అంటే ఏంది, నువ్వు ఎమ్మెల్యేగానే నీకు సమయం ఇస్తాం అంటే నీకు 1 నిమిషం ఇస్తాం, రా 1 నిమిషం మాట్లాడు. పోనీ ఆయనన్నా 1 నిమిషంలోనే నేను సబ్జెక్ట్ మాట్లాడుతా అంటా జగన్ అన్నాడు, నాకు 2 గంటలు ముఖ్యమంత్రితో సమానంగా. అరే ముఖ్యమంత్రితో సమానం నీకు ఓట్లు వచ్చినాయి, ఎట్లా ఇస్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోరికలు చూడండి. వీళ్ళేమో ఈ ఎక్స్ట్రీమ్, నువ్వు ఎమ్మెల్యేగా రా, మీరు ఒక పక్ష నేతగా కూడా నిన్ను గుర్తించాం, నిన్ను ఒక ఎమ్మెల్యేగానే గుర్తిస్తాం రా అని, అది కూడా పులివెందుల ఎమ్మెల్యేగానే గుర్తిస్తాం రా అని. ఈ జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, నన్ను ముఖ్యమంత్రిగా గుర్తించంటున్నాడు. చూడండి గొంతమ్మ కోరికలు అంటే ఇటువైపు ఎక్స్ట్రీమ్ అటువైపు ఎక్స్ట్రీమ్. ముఖ్యమంత్రిగా ఎట్లా ముఖ్యమంత్రికి ఎంత సమయం ఇస్తారో నాకు అంత సమయం ఇవ్వాలంటాడు. ఇది ఎక్కడ కనిషనండి? నీకు ముఖ్యమంత్రికి వచ్చిన ఓట్లు వచ్చాయా, నీకు ముఖ్యమంత్రికి వచ్చిన సీట్లు ఉన్నాయా, నీకు ఎందుకు ఇస్తారు? నువ్వు అడగాల్సింది ఏంటా, నేనొక సభాపక్షం, నేను ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ఓకే అది అడిగాను, అది ఇవ్వలేదు. మీరు నాకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోయినా, నేనొక రాజకీయ పక్ష నేత, 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు నాకు, ప్రతిపక్షంలో నేను మా ఒక్క పార్టీ ఉంది, ఒక పక్ష నేతకు ఎంత టైం ఇస్తారో నాకు అంత ఇవ్వండి అని జగన్ అడగాలి కదా, అడుగుతున్నాడా? నాకు 164 మంది ఎమ్మెల్యేలు ఉన్న చంద్రబాబు నాయుడుతో ఈక్వల్గా ఇవ్వండి అంటాడు. అది అట్టెట్టిస్తారండి ప్రజాస్వామ్యంలో సాధ్యమా? నీ ఓట్లే రాలే కదా, అట్లా ఓట్లు సీట్లు రావు కానీ ఇవ్వాలంటే ఎట్లా? సో నాకు ముఖ్యమంత్రికి ఇచ్చిన ప్రోటోకాల్ ఇవ్వాలి నాకు అంటే అది ఎట్లా సాధ్యమవుతుంది? ప్రాక్టికల్గా సాధ్యం కాదు కదా. ఇప్పుడు మీరు యాంకరు, నేను గెస్ట్, మీరు కొంత టైం తీసుకుంటారు, నేనే ఎక్కువ మాట్లాడతాను, లేదు నేనే ఎక్కువ మాట్లాడతాను విను అని యాంకర్ అంటే నేను రోజు తెల్లారి ప్రోగ్రాంకి వస్తానా? అలా ఉంది. సో జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు, నాకే ఇంకా నయం, ముఖ్యమంత్రి కన్నా ఎక్కువ టైం ఇవ్వమని అంటలేడు, బతికిచ్చాం, ముఖ్యమంత్రి కన్నా ఎక్కువ టైం ఇవ్వండి అని అంటున్నాడు, ముఖ్యమంత్రితో సమానమైన టైం ఇవ్వండి అంటున్నాడు. అంటే నేను ఓడిపోయానన్న అన్న కాన్షియస్నెస్ కూడా జగన్కి లేదు. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? పోనీ 1 నిమిషంలో మాట్లాడలేవా? 1 నిమిషంలో మాట్లాడలేవా? నేను ఎన్నోసార్లు చెప్పాను, 1 నిమిషంలో కూడా చెప్పచ్చు, 1 నిమిషంలో నీకు బ్రహ్మాండంగా చెప్పదలుచుకున్నాయని చెప్పచ్చు. సో మీరు వైద్య కళాశాలలు ఇష్యూలు ఏవెత్తుకున్నారు, వైద్య కళాశాలల్ని ప్రభుత్వంలో మేము పెట్టాం, ప్రైవేట్ వారికి మీరు ఇస్తున్నారు. ఈ పాయింట్ లేపాలనుకోండి, వైద్య కళాశాల మేము ప్రభుత్వంలో పెట్టాలి, వైద్య కళాశాలలో ప్రభుత్వంలోనే ఉండనివ్వాలి, వైద్య కళాశాలలో ప్రభుత్వంలోనే ఉండనివ్వాలి అని గట్టిగానండి అయిపోతుంది కదా. సో మోక్షం లభిస్తుంది కదా. నాకు ఒక కథ ఉన్న చూడండి, ఒక అతను మహా పీసినారి, జీవితంలో ఎవ్వరికి ఏమీ చేయలే, పుణ్యకార్యం అనేది ఏమీ చేయలే, కానీ జీవితం అంతా తన కొరకే బతికాడు. అలాంటి వాడు నరకానికే పోవాలి కదా అనుకున్నారు ఎవరు, కానీ స్వర్గానికి పోతాడు, వైకుంఠానికి వెళ్తాడు. అలా వైకుంఠానికి ఎట్లా వెళ్ళాడు అని దేవతలు అడుగుతారు మహానుభావ శ్రీ మహావిష్ణు దగ్గరికి వచ్చి. వాడు మహాలోభి, పిసినారి, జీవితం అంతా తన కొరకే బతికాడు, సమాజానికి ఏమీ ఉపయోగపడలేదు, మరి అయినా మీరు అతన్ని వైకుంఠానికి ఎలా తీసుకెళ్తున్నారు అని చెప్పి విష్ణు దూతలు వస్తే యమదూతలు వచ్చి అడుగుతారు, ఇది ఇతను నరకానికి రావాలి, మాయంబడి పంపించండి అంటే విష్ణు దూతలు ఏమంటారో తెలుసా? ఆయన కొడుకు నారాయణ, ఇతను నోట మాట పోయే సమయంలో, ఇక చివరి జీవం పోయే సమయంలో తాను దాచిన బంగారం అంతా ఎక్కడుందో కొడుకు చెప్పడానికి నారాయణ 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 అని 3 సార్లు కొడుకును పిలిచాడు. కొడుకును పిలిచిన ఆ శబ్దము నారాయణ శబ్దం గనక ఆయన వైకుంఠానికే అర్హుడు అని చెప్పి వైకుంఠానికి తీసుకెళ్తారు విష్ణుదూతలు. అంటే నీవు మనస్ఫూర్తిగా అనకపోయినా,
నారాయణ 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 అని 3 పదాలు వాడితే నువ్వు వైకుంఠానికి ప్రాప్తి దొరికింది కదా. అందువల్ల ఒక ప్రతిపక్ష నేత లేదా ఒక రాజకీయ నాయకుడికి ప్రజల పక్షాన మాట్లాడడానికి గంటసేపు స్పీచ్లు అవసరం లేదు. ఒక్క 3 పదాలు వాడండి. వైద్య కళాశాలలు ప్రభుత్వ రంగంలో ఉండాలి. 3 వైద్య కళాశాలలు ప్రభుత్వ రంగంలో ఉండాలి. అయిపోయింది కదా, 10 seconds మైక్ కట్ చేస్తాడు. చైనా పత్రం కట్ కట్ అంటాడు, అయిపోతుంది. ఏం అవుతుంది? అయిపోతుంది కదా. రైతులకు గిట్టుబాటు ధర కావాలి, అయిపోతుంది. ఉల్లి రైతులు ఆదుకోండి, ఉల్లి రైతును ఆదుకోండి. దీనికి గంటసేపు స్పీచ్ అధ్యక్ష నేను ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఉల్లికి ఈ రకంగా చేశాను. అధ్యక్ష చంద్రబాబు నాయుడు రైతుల కడుపు కోతలు చూస్తున్నాడు. గంటసేపు ఉపన్యాసం ఇవ్వాలంటాడు జగన్. అలా వాళ్ళు ఎందుకు ఇస్తారండి? వాళ్ళ 164 మంది ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళకి ఏం పర్లేదు. వాళ్ళకు అలా 164 ఎమ్మెల్యేస్ ఉండి జగన్మోహన్ రెడ్డి వాయిస్తుంటే శాసిస్తుంటే పడి ఉండాలని అంటే జగన్మోహన్ రెడ్డి ఎట్లా సాధ్యమవుతుంది? అది ప్రాక్టికల్గా సాధ్యం కాదు కదా. సో నువ్వు సభకొచ్చు మైక్ అధ్యక్ష ఉల్లి రైతు ఆదుకోండి కట్ అంటాడు. మళ్ళీ అధ్యక్ష ఉల్లి రైతులు ఆదుకోండి, మైకు లేదు. అధ్యక్ష ఉల్లి రైతులు ఆదుకోండి అని 4 సార్లు అనండి. అధ్యక్ష ఉల్లి రైతుల ఘోష చెప్పాలంటే నాకు అవకాశం ఇస్తలేదు, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి బయటకు రా. అప్పుడు ఉల్లి రైతులంతా చూడండి జగన్మోహన్ రెడ్డి మా కష్టాల గురించి మాట్లాడుతా అంటే వాళ్ళకి సమయం ఇస్తలేదు. న్యాయం కదా అని అనుకోరు ఉల్లి రైతులు. నీకు ప్రజల దగ్గరకు అవుతారు కదా. ఇది కూడా లేదు మీకు. అందుకే ఒక ఉదాహరణ చెప్పాను. ఒక బెన్ జాన్సన్ అనే పరుగు రన్నర్ 100 మీటర్ రన్నింగ్ రేస్ కామెంటరీ చెప్పాలి. 100 మీటర్ రన్నింగ్ రేస్ ఎంత సెకండ్స్ వల్ల పరిగెడతారు దాన్ని వివరించి వర్ణించి చెప్తే ఏమవుతుంది? లాభం ఉండదు. అందుకే బీబీసీలో కామెంటరీ ఫేమస్. ఇట్ ఈస్ బెన్ జాన్సన్ అంటాడు. అయిపోయాయి కదా కామెంటరీ. ఇదెంత చూడండి, ఎంత క్రియేటివిటీ చూడండి. ఇట్ ఈస్ బెన్ జాన్సన్ అంటాడు. ఎందుకంటే 100 మీటర్ దాటిపోతాడు. దట్ ఈస్ ద కామెంటరీ కదా. మీకు మొత్తం కనబడాలి. ఇప్పుడు అయ్యా మా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక ఆ మహాభారతం చదవండి ఒకసారి. దుర్యోధనుడికి మొత్తం కనబడుతుంది అరణ్యం అంతా, అర్జునుడికి పక్షి మాత్రమే కనబడుతుంది. మీకు మొత్తం చంద్రబాబు నాయుడు తిట్టాలి అంటే ఆ 164 మంది ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళు మీకు మైక్ ఇచ్చి చంద్రబాబు నాయుడు ఇలా కూర్చొని జగన్ గారు నన్ను తిట్టండి అంటాడా అండి? ఎందుకు పైనకి పనిలేదా? అయ్యా ఆయనకు ప్రజలు అధికారం ఇచ్చారు, మీకు అధికారం ఇవ్వలేదు. మీకు 11 తిట్లు ఇచ్చారు. యాక్సెప్ట్ ద రియాలిటీ. అండర్స్టాండింగ్ ద రియాలిటీ ఈజ్ ద జీనియస్ అంట.